ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. అదే రీతిగా ఈరోజు మనందరికీ 78వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంటున్నాను. దేవాది దేవుడు గడిచిన కాలం అంతటిలో మనందరినీ సజీవులుగా ఉంచి కాపాడుతూ వచ్చాడు. ఆ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, గడిచిన కాలంలో కరోనా సమయంలో ఎంతోమంది ఈరోజు చనిపోతూ వచ్చారు. వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కుటుంబాలకు నా దేవుడు నెమ్మది అనుగ్రహించును గాక. గడిచిన కాలంలో కేరళలో ఇదిగో భయంకరమైనటువంటి వర్షపు తాకిడికి ఎన్నో ఇండ్లు నెలమట్టమైపోయాయి. దేవుడు వారి కుటుంబాలకు తగిన ప్రేమ ఆదరణ దయచేయును గాక. మణిపూర్లో కూడా ఎన్నో భయంకరమైన సంఘటనలు, గడిచిన కాలంలో ఎన్నో భయంకరమైన రైలు ప్రమాదాలు జరిగాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి చక్కటి వాగ్దానము. యోహాను సువార్త 8వ అధ్యాయం 32 సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. అవును కదండి, ఎవరి జీవితంలో అయితే సత్యం ఉంటుందో వారి జీవితాలు స్వతంత్రముగా ఉంటాయంట. ఈరోజు ఎంతోమంది అసత్యంలో నడుస్తున్నారు. సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారంట. ఆ సత్యం ఎంతోమంది మహాత్ములు, ఎంతోమంది గొప్పవారు చాటి చెప్పారు, నిజమని నమ్మారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీవు కూడా వింటున్నావు. ఈరోజు సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచు. ఇదిగో సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన బోధలో నడుచు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. రక్తదానము చేయి, భోజన దానము చేయి, వస్త్రదానము చేయి. ఇలా ఎన్ని దానాలు కావాలంటే అన్ని దానములు చేయి. సువార్తను ప్రకటించు. వారి హృదయంలో సత్యమును గురించి సాక్ష్యం చెప్పు. వారి జీవితంలో ఇదిగో సువార్తను ప్రకటించు. అనేక మంది జీవితాల్లో సత్యంలోకి నడిపించు. చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోకి నడిపించడానికి దేవుడు ఈరోజు మనల్ని ఎన్నుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, సత్యం అనగా నీ వాక్యమే సత్యం. అవునండి, దేవుని వాక్యం సత్యమైనది. ఆ వాక్యమే మనల్ని బ్రతికించేదని దావీదు భక్తుడు అంటున్నాడు కదండి. ఈరోజు అక్షరం కావాలండి. తప్పకుండా మనం అందరం సమస్తమైన అధికారుల కొరకును, రాజ్యం కొరకు, దేశం కొరకు ప్రార్థన చేయాలి. దేశం కొరకు ఎంతగానో కష్టపడి సంపాదించేటువంటి రైతులు బాగుండాలి. దేవాది దేవుడు ఈరోజు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, భారతదేశం మీద దేవుని ఆత్మ కుమ్మరించబడి భారతదేశం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థన చేయండి. భారతదేశంలో ఉంటున్నటువంటి జనాంగమే కాదు, ప్రపంచ మానవాళి కూడా శాంతియుతముగా, ఐక్యమత్యముగా ఉండాలి. అందుకే ఐక్యరాజ్య సమితిలో కూడా అన్ని దేశాలు సామరస్యంగా ఉండాలని కోరుకున్నారు. అంతేకాని దేశం మీదికి దేశం, రాజ్యం మీదికి రాజ్యము వెళ్ళి మనుషులలో ఇదిగో భేదాభిప్రాయాలు కలుగజేసి కొట్లాటలు, గుద్దులాటలు, అనేకమైనటువంటి యుద్ధాలు జరిగేటువంటి స్థితులు కనబడుతున్నాయి. లేదండి, సాటి మనిషి ప్రేమిస్తేనే ఈ దేశాలు బాగుంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పినది ఒకటే, ప్రేమించడం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పింది ఒకటే, సత్యంలో బ్రతకడం. ఆ సత్యము, ఆ ప్రేమ దేవుడు ఈ భారతదేశానికి దయచేసి అనేక మంది జీవితాల్లో గొప్ప వెలుగు ఈ దినాన దేవుడు అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్.